టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. జింబాబ్వేతో రెండో టీ20లో తలపడబోతోంది. తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియాపై ఓ రకంగా ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో శుభ్మన్ సేన అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. అరంగేట్ర ప్లేయర్లు ఆకట్టుకోలేకపోయారు. రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, ధ్రువ్ జురేల్ తమకు వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. అయితే రెండో మ్యాచ్లో అయినా పరుగులు సాధించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఐపీఎల్లో మాదిరిగా అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాలనుకుంటోంది. తొలి మ్యాచ్లో ఖాతా తెరవని అభిషేక్ టాలెంట్పై టీం మేనేజ్మెంట్కు నమ్మకం ఉంది. కానీ పిచ్ పరిస్థితులకు తగినట్టుగా యువ ప్లేయర్ ఆడాలని కోరుకుంటోంది. తొలి మ్యాచ్లో ఓపెనర్గా శుభ్మన్ గిల్ పర్వాలేదనిపించాడు. కానీ టీమిండియాను గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్లో కెప్టెన్గా, బ్యాటర్గా భారత జట్టును ముందుండి నడిపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వన్ డౌన్లో రుతురాజ్ గాయక్వాడ్ మీద ఫోకస్ ఉండబోతోంది. గత మ్యాచ్లో సిఎస్కే ప్లేయర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. రింకు సింగ్ కూడా నిరాశపరిచాడు. ఈసారైనా రింకు చెలరేగాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. గత మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పర్వాలేదనిపించాడు. బ్యాట్తో తన వంతుగా రాణించాడు. జింబాబ్వేను లైట్ తీసుకోవద్దని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సెకండ్ మ్యాచ్లో భారత జట్టు సమిష్టిగా రాణిస్తేనే సిరీస్ను లెవెల్ చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్లో టీమిండియా బెటర్గానే ఉంది. స్పిన్నర్లు, పేసర్లు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. గత మ్యాచ్లో రవి బిష్ణు ఇంపాక్ట్ చూపించాడు. అయితే జింబాబ్వే హోమ్ అడ్వాంటేజ్తో రెచ్చిపోవాలనుకుంటోంది. తొలి మ్యాచ్లో గెలిచిన ఉత్సాహంతో రెండో మ్యాచ్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. సీనియర్లు లేని భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటోంది. సిరీస్లో 2-0 ఆధిక్యంపై గురిపెట్టింది. జింబాబ్వేకు కెప్టెన్ సికిందర్ రజా కీలకంగా మారాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ అంచనాలు అందుకుంటున్నాడు. తొలి ఫైట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. రెండో మ్యాచ్లో స్పిన్నర్లతో బ్యాటర్స్కు సవాల్ తప్పకపోవచ్చు. తొలి మ్యాచ్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యమే కనిపించింది. అయితే గత మ్యాచ్లో టీమిండియా 102 పరుగులే చేసింది. గత 8 సంవత్సరాల్లో భారత జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్. తొలి మ్యాచ్లో ఓటమి నుంచి బయటపడటమే ఇప్పుడు టీమిండియా ముందున్న సవాల్.